హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బogam. వెల్కమ్ టు iterative. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో డూ వైల్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీరిపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకసారి డూ వైల్ డెఫినేషన్ చూసినట్లయితే దిస్ ఈజ్ అన్ ఎగ్జిట్ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. వైల్ లూప్ నేమో ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్ అంటాం, డూ వైల్ నేమో ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే వైల్ లూప్ లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అందుకే దాన్ని ఎంట్రీ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. బట్ డూ వైల్ లో ఏంటంటే ఒక్కసారి ఇక డూ వైల్ సింటాక్స్ చూసినట్లయితే ఫస్ట్ డూ సంథింగ్, తర్వాత కండిషన్ చెకింగ్, వైల్ కండిషన్ చెకింగ్. చూడండి, ఫస్ట్ డూ తర్వాత కండిషన్ చెకింగ్. అంటే వితౌట్ కండిషన్ చెకింగ్ ఫస్ట్ వన్ టైం ఎగ్జిక్యూషన్ అయితే జరిగిపోతుంది, జరిగిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అంటే కండిషన్ ఫాల్స్ అయినా వన్ టైం ఎగ్జిక్యూషన్ డూ వైల్లో జరిగిపోతూ ఉంటుంది. అదే వైల్ లూప్ అయితే కండిషన్ ఫాల్స్ అయిందంటే బ్లాక్లోకి వెళ్ళదు, ఎగ్జిక్యూషన్ జరగదు, అక్కడ నుండి స్కిప్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. బట్ డూ వైల్లో ఆ విధంగా కాదు. డూ వైల్లో ఫస్ట్ వన్ టైం ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, జరిగిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయిందంటే మళ్ళీ రిపీట్ అవుతుంది అప్ టు కండిషన్ ఫాల్స్. ఓకే, సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని దిస్ ఈజ్ అన్ ఎగ్జిట్ కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన తీరిపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రోగ్రామటికల్ గా చూద్దాం. ఒకసారి ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ కూడా రాశాను. ఈ ప్రోగ్రామ్ ని దేశ సిలబస్ లో కాపీ పేస్ట్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. దేశ సిలబస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేజ్ చేసి ఒకసారి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఒకసారి చూసినట్లయితే హెడర్ ఫైల్స్, తర్వాత వైడ్ మెయిన్ ఫంక్షన్ లో ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను ఐ అని చెప్పేసి. ఎందుకు ఐ తీసుకోవాలి అంటే లూప్ రిపీట్ అవ్వాలంటే ఒక వేరియబుల్ అయితే కంపల్సరీగా కావాలి. వేరియబుల్ ఉంటేనే లూప్ అనేది రిపీట్ అవుతుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ వేరియబుల్ని డిపెండ్ అయ్యే లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఐకి ఇనిషియల్గా 1 పెట్టుకున్నాను. నెక్స్ట్ డూ అనగానే ఈ బ్లాక్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇందులో మనం ఏది రాస్తే అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఏం రాసాను చూడండి, ప్రింట్ఎఫ్ /n SBTechTuts అని చెప్పాను. /n అంటే కట్స్ నెక్స్ట్ లాగా వస్తుంది, SBTechTuts అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, +1 అవుతుంది. ఫస్ట్ ఐ వాల్యూ ఇనిషియల్గా ఎంత ఉంది, 1 ఉంది. సో నెక్స్ట్ ఐ +1 అంటే 2 అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయి ఈ బ్లాక్లో అంటే ఏం లేవు, కాబట్టి నెక్స్ట్ వైల్ కండిషన్. సో ఐ వాల్యూ 2 కాబట్టి 2 <= 10 కండిషన్ ట్రూ అయిందంటే మళ్ళీ డూ, కండిషన్ చెక్కింగ్ డూ, కండిషన్ చెక్కింగ్ డూ, ఇట్లా 10 టైమ్స్ మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఐ వాల్యూ 10 అయ్యే వరకు మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 11 అవుతుందో కండిషన్ ఫాల్స్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఫస్టే వన్ టైం అయితే ఎగ్జిక్యూషన్ జరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని సేవ్ చేసి కంపైల్ ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. డూ, సో ఇక్కడ సి లాంగ్వేజ్లో మార్చుకోవాలి. సేవ్, కంపైల్, రన్. సో నీకు ఎన్ని టైమ్స్ వచ్చింది ఇప్పుడు SBTechTuts అనేది అంటే 10 టైమ్స్ వచ్చింది. ఓకే, ఎందుకంటే ఇక్కడ కండిషన్ 10 టైమ్స్ పెట్టినాం కాబట్టి. ఒకవేళ కండిషన్ మనం ఫాల్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడంండి, I > 10 అని పెట్టుకున్నా కండిషన్. ఐ వాల్యూ ఎంత 1. సో 1 > 10 అంటే కండిషన్ ఫాల్స్. సో ఇప్పుడు కండిషన్ ఎప్పుడు చెక్ చేస్తుంది, ఫస్ట్ డూ వన్ టైం ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత చెక్ చేస్తుంది. అంటే SBTechTuts అనేది ఫస్ట్ వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది, జరిగిన తర్వాత ఐ వాల్యూ ఎంత అయితే 2 అవుతుంది. సో 2 > 10 అంటే కండిషన్ ఫాల్స్ అయినా సరే వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది అక్కడ. సో ఒకసారి దీన్ని కూడా కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చూద్దాం. చూడండి, వన్ టైం ఎగ్జిక్యూషన్ వచ్చింది అంటే కండిషన్ ఫాల్స్ అయినా కూడా వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది డూ వైల్లో. సో అది మనకు డూ వైల్ స్పెషాలిటీ. ఓకే, సో అదే వైల్లో అయితేనేమో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, తర్వాత ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. బట్ డూ వైలో అలా కాదు. డూ వైలో ఫస్ట్ వన్ టైం ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది, జరిగిన తర్వాత కండిషన్ చెకింగ్. సో అదొక్కటే డిఫరెన్స్. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ గురించి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. ఇంతే, ఈ విధంగా మనం డూ వైల్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సి లాంగ్వేజ్లో కానీ, సి ప్లస్లో కానీ, జావాలో కానీ డూ వైల్ అయితే సేమ్ సింటాక్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అంతా సేమ్ స్టోరీ. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.